సిఏఏ నిరసనల్లో అత్యంత దారుణమైనటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు ఎన్నో జరిగాయి. చాలామంది చనిపోయారు. అందులో మెయిన్లీ అంకిత్ శర్మ అనే అధికారిని అత్యంత దారుణంగా చంపేశారు. 51 సార్లు పొడిచి చంపేశారు, కాలువలో పడేశారు. ఆ కేసు ఒక కొలికి వచ్చింది. ఈరోజు ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. దానికి గల కారకుడెవడు, అతనికి ఏ శిక్ష విధించింది అనేది ఇప్పుడు వార్త. ఈశాన్య ఢిల్లీలో 2020 అల్లర్ల కేసులో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్కు ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. మరి దీన్ని అడ్డం పెట్టుకొనిక ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు రాజకీయం చేస్తారో ఏమో చూడాలి. అతడిపై మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అల్లర్లకు పాల్పడడం, దాడి చేయడం, నేరపూరిత బలప్రయోగం, హత్య ఇవన్నీ అభియోగాలు రుజువయ్యాయని కోర్టు పేర్కొంది. కేవలం అభియోగాలు కాదు, అవి రుజువయ్యాయి. అంటే అతను ఇప్పుడు నిందితుడు కాదు, దోషి. 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో సిఐఏ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనలో 53 మంది మృతి చెందగా 700 మందికి పైగా గాయపడ్డారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేసి చందపూర్ పులియా ప్రాంతంలోని ఖజూరీ ఖాస్ కాలువలో మృతదేహాన్ని పడేశారు. మృతుడి తండ్రి రవీంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దయాల్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఈ తాహిర్ హుస్సేన్తో పాటుగా మరో 4 అందరినీ కూడా ఢిల్లీ హైకోర్టు దోషిగా తేల్చింది. వారందరికీ తాజాగా జీవిత ఖైదు విధించడం జరిగింది. ఇప్పుడు కూడా వీళ్ళు ప్లే కార్డ్స్ పట్టుకొని వచ్చేస్తారేమో నిరసనల్లో, హర్ ఘర్ సే తాహిర్ హుస్సేన్ నికలేగా అని చెప్పేసి వచ్చినా వస్తారు. వీళ్ళవన్నీ ప్రతిదాన్ని కూడా నార్మలైజ్ చేయడం, ప్రతి హింసని కూడా చాలా టీజీ వేలో తీసుకోవటం, దారుణంగా చేసే దూషణల్ని మజాక్ అనడం, ఇవన్నీ వీళ్ళకి అలవాటే. కనుక మనమే నిజాల్ని గ్రహించి ఆ నిజాల్ని అబద్ధాలుగా మార్చే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి ఇది ఒక శుభవార్త. ఎవరికైతే ఈ అంకిత్ శర్మ విషయంలో న్యాయం జరగాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా. సో ఇది ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తారు, అదంతా కూడా కొంత టైం తీసుకుంటుంది. ఢిల్లీ కోర్టు తీర్పుని సుప్రీంకోర్టు సమర్థిస్తుందా లేదా అనేది తర్వాత విషయం. చాలా దీర్ఘకాలికంగా జరిగేటటువంటి ప్రాసెస్. కానీ ఇప్పటికైతే అతడు దోషి, జీవిత ఖైదు విధించబడ్డ దోషి. ఇతడితో పాటు మరో 4.